దేవునితో ఈ సమయం ప్రతి ఉదయం నీ ధ్యానం దేవునితో ఈ సమయం ప్రతి ఉదయం నీ ధ్యానం. మంచి దేవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మంచి కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరొకసారి ఈ మాట మనం చదువుకొని వాక్యములో దీన్ని అండర్లైన్ చేసుకుందాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అవును, మనకేం కావాలో మనకంటే బాగా దేవునికి తెలుసు. చాలాసార్లు మనకి అవసరం లేనివి కోరుకుంటూ ఉంటాం. మనకు అవసరం లేని వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. మనకి అవసరం లేని వాటి కొరకు పరుగులు తీస్తూ ఉంటాం. కానీ దేవునికి తెలుసు మనకి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. కనుక మన జీవితంలో మన అవసరాలు దేవునికి బాగా తెలుసు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది? మన పరిస్థితి, మన స్థితి అంతా దేవునికే తెలుసు. మన జీవితంలో మనకి ఎప్పటికి అప్పుడు ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. నీ కుటుంబంలో ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఏమి కోరుకుంటున్నావో ఆయనకి బాగా తెలుసు. నీ ఆర్థిక పరిస్థితి ఆయనకి తెలుసు. నీ ఆరోగ్య పరిస్థితి ఆయనకి తెలుసు. నీ జీవితంలో నీకెదురవుతున్న ప్రతి సమస్య ఆయనకి తెలుసు. నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎంత వేదనలో ఉన్నావో, ఎంత భయాందోళనతో బ్రతుకుతున్నావో ఆయనకి తెలుసు. కనుక నీ జీవితంలో ఈ పాఠం బాగా నేర్చుకో. మన బ్రతుకులోకి ఏది వచ్చినప్పటికీ ఆయనకు తెలియకుండా ఏది మన దగ్గరికి రాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా బ్రతుకేంటో నాకే అర్థం కావట్లేదు. నా స్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదు. నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు. నా జీవితం పట్ల నాకే అసహ్యం కలుగుతుంది. నా బ్రతుకు ఎప్పుడు మారుతుందో, నా పరిస్థితి ఎప్పుడు మారుతుందో,
నా స్థితి ఎప్పుడు మారుతుందో, నాకెప్పుడు మంచి రోజులు వస్తాయో అని ఎంతో కన్నీరు కారుస్తున్నావు. కానీ ఒక దైవ సేవకుడిగా ఈ మాట నేను మీతో చెప్తున్నాను. నీ కన్నీరు, నీ వేదన, నీ బాధ, నీ దుఃఖము, నీ ప్రయాస అంతా దేవునికి తెలుసు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు చాలా మౌనంగా ఉంటాడు. ఆయన మౌనం మన జీవితంలో మనం తట్టుకోలేకపోయినా, భరించలేకపోయినా, ఆయన మౌనం వెనుక ఏదో దాగి ఉంటుంది. కనుక ఈ మాటలు వింటున్న నీ బ్రతుకులో నువ్వెవరివైనా కావచ్చు. నీ జీవితంలో ఒకవేళ ఈ సమయంలో దేవుడు మౌనంగా ఉన్నాడేమో. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల్లో, ప్రతి చిక్కు ప్రశ్నలో, నువ్వు బాధపడుతున్న పరిస్థితుల్లో ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నాడేమో. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నిన్ను పట్టించుకుంటలేదు అని అర్థం కాదు. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే మనకేదో నేర్పిస్తున్నాడు అని అర్థం. కనుక మన జీవితాలు, మన పరిస్థితి, మన స్థితి దేవునికి తెలుసు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, నా స్థితి బాగోలేదు, నా కుటుంబ జీవితం బాగోలేదు, నా ఆత్మీయ స్థితి బాగోలేదు, నా పరిస్థితి బాగోలేదు, నా పిల్లల పరిస్థితి బాగోలేదు, అయ్యా నా బ్రతుకు ఎప్పుడు బాగుపడుతుంది అని నువ్వు కన్నీరు కారుస్తున్నప్పటికీ ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీరు తుడుచుకో. నీ బ్రతుకుకు ఆశ కలిగించే ఒక మాట. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. నీకెంత అవసరమో తెలుసు, నీకు ఏది అవసరమో తెలుసు. కనుక దిగులు పడొద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. నిన్ను దేవుడు చూస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కార్యం చేసే అంతవరకు మౌనంగా ఉండు. ఆయన అద్భుతం చేసేంతవరకు మౌనంగా ఉండు. ఆయన జోక్యం చేసుకునేంతవరకు మౌనంగా ఉండు. మౌనం మన జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేసి పెడుతుంది. మనం మౌనంగా ఉన్నాము అంటే చేతకాని వారము అని కాదు అర్థం. మన మౌనంలో దేవుని కార్యాలు చూస్తాం. కనుక నువ్వు కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, కుటుంబంలో భయంకరమైన తుఫానులు వస్తున్నప్పటికీ, నీ పిల్లల ద్వారా నీకు భయంకరమైన కష్టాలు వచ్చినప్పటికీ, నీ భర్త ద్వారానే నీకు భయంకరమైన కష్టాలు వచ్చినప్పటికీ, నీ బంధువుల ద్వారా, నీ చుట్టుపక్కల ఉన్నవారి ద్వారా నీకు అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ నువ్వు మౌనంగా ఉండు. మౌనంగా ఉండు. అన్నీ దేవునికి తెలుసు. ఆయన మౌనంగా ఉన్నాడు, నువ్వు మౌనంగా ఉండు. ప్రభు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కనుక వాళ్ళు ఇలా చేశారండి, వీళ్ళు ఇలా అన్నారండి, నా పరిస్థితి ఇలా ఉందండి అని ఎవరికి చెప్పొద్దు. చేతనైతే ప్రభుతో చెప్పు.
ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు మీద ఆధారపడు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయనే నిన్ను కాపాడుతాడు. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయనే ఈ భయంకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ధైర్యంగా ఉండు, నీ కొరకు ప్రార్థిస్తాం. ధైర్యంగా ఉండు, దేవుని మీద ఆధారపడు. ప్రార్థన చేద్దామా? తలలు వంచు, ప్రార్థన చేసుకో. మంచి ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన మాట మీరు మాకు వినిపించారు తండ్రి. మీకు అన్నీ తెలుసు నాయన, మీకు అన్నీ తెలుసు ప్రభువా. కనికరించు. మా సమస్యలు ఏంటో, మా బ్రతుకేంటో, మా జీవితం ఏంటో మీకు అన్నీ తెలుసు నాన్న. మాకు సహాయం చేయి. ఈ భయంకరమైన వ్యాధుల్లో మేము ఉండలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, బ్రతుకును ఈదలేకపోతున్నాం. అయ్యా కనికరించు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, కుటుంబ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, కుటుంబంలో ఎదురవుతున్న సమస్యల్ని జ్ఞాపకం చేసుకో. జోక్యం చేసుకో డాడీ, జోక్యం చేసుకో నాన్న. మా మీద కనికరం చూపించు, మా మీద కనికరం చూపించు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారు, ఈ మాటలు విన్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవించారు, వారందరిపైన నీ కృపను విస్తరింపు చేయి, నీ కనికరం విడుదల చేయి. ఈ ప్రార్థన ఏ వ్యక్తి వింటున్నాడో ఆ వ్యక్తిలో గొప్ప కార్యం చేయి. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.